అనగనగా రామాపురం అనే గ్రామంలో గోపాల్ అనే ఒక ధైర్యవంతుడు ఉండేవాడు. అతనికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఎంతో ఆసక్తి. అతనికి రాంబాబు అనే స్నేహితుడు కూడా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా గోపాల్ మరియు రాంబాబు కలిసి వెళ్ళడం వారిద్దరికీ అలవాటు. వారిద్దరికీ పంటలు పండించడం అంటే చాలా ఇష్టం. అలాగే ఆ గ్రామంలో రాజుల కాలం నాటి ఒక బంగ్లా ఉండేది. దానికి చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉండేవి. అప్పట్లో ఆ రాజభవనం ప్రజలతో కలిసి ఆనందంగా ఉండేది. బాబాయ్ గారు, మన గ్రామ సమీపంలో ఉన్న రాజకోట అప్పట్లో ప్రజలతో కలిసి కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు దాన్ని చూడాలంటేనే మనందరం చాలా భయపడుతున్నాం. ఇంతకీ దానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? ఎందుకంటే ఆ రాజకోటలోకి చూడడానికి వెళ్ళిన ప్రజలందరూ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదంట కదా. అది నిజమేనా? అసలు దానికి కారణం ఏంటి? అది చాలా పురాతనమైన రాజకోట. దాన్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. ఎందుకంటే అక్కడ ఏదో సంచరిస్తున్నట్టు మన గ్రామంలోని ప్రజలందరికీ కూడా చాలా అనుమానం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆ రాజకోట వైపు కానీ అటువైపు కానీ వెళ్ళొద్దు. అలాగా? ఇంతకీ అక్కడ ఏముంది? నేను అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చా? మీరు నాకు అనుమతిస్తే ఆ రాజకోట వైపు వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకొని వస్తాను. ఎందుకంటే అక్కడ ఏముందో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు నాకు సహకరిస్తే నేను ఆ రాజకోటలోకి వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకొని వస్తాను. లేదు లేదు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి మేము అంగీకరించాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. అప్పుడు గోపాల్ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు. ఏరా రాంబాబు, మన గ్రామ పెద్దలు చెప్పింది విన్నావు కదా. నేను రాజకోటలోకి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు నాతో పాటు వస్తావా? ఎందుకంటే అక్కడ ఏముందో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తికరంగా ఉంది. నేను దాన్ని ఎలాగైనా తెలుసుకొనే వస్తాను. ఎందుకంటే అప్పట్లో ఆ రాజకోటలో చాలా గుప్తనిధి ఉందని అందరూ అనుకుంటున్నారు కదా. నేను అక్కడికి వెళ్తాను. నువ్వు నాతో పాటు వస్తావా? వామ్మో, అక్కడికా? నేను రాను మిత్రమా. నువ్వు కూడా అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఏదో రహస్యమైన శక్తి ఉందని మన ప్రజలందరూ అనుకుంటున్నారు. అలాగే అక్కడికి వెళ్ళిన వారు ఎవరు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదంట. నువ్వు కూడా విన్నావు కదా. నువ్వు నీ ఆలోచనను మానేయి. నేను చెప్పింది విని నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. అప్పుడు గోపాల్ ఒక్కడే ఆ రాజకోటలోకి ప్రవేశిస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్ళగా గోపాల్కి ఏదో శబ్దం వినిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరది? ఎక్కడ? మర్యాదగా మీరు చెప్తారా లేదా? మీరు వింత వింత శబ్దాలు చేసి నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? అది మీ వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే నేను చాలా మొండివాణ్ణి. ఇలాంటివి నేను చాలా చూసి వచ్చాను. మర్యాదగా మీరెవరో బయటికి వస్తారా లేదా? లేదంటే నా ప్రతాపాన్ని మీరు చూడక తప్పదు. ఎవరు చెప్పండి. ఒరే బాలుడా, నువ్వు ఎవరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంతకీ నువ్వు ఏం చేయాలని ఇక్కడికి వచ్చావు? మర్యాదగా చెప్తావా లేదా? లేదంటే నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. లేదంటే నేను నిన్నేం చేస్తానో నీకే తెలీదు. ఇక్కడికి వచ్చిన వారెవరు కూడా బ్రతికి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. నువ్వు కూడా అలాగే వెనక్కి తిరిగి వెళ్ళకుండా చేస్తాను. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు?
నాకు మర్యాదగా చెప్పు, లేదంటే నా కోపాన్ని నువ్వు చూడక తప్పదు. అలాగే చెప్తాను. నా పేరు గోపాల్. నేను ఈ గ్రామంలోనే పుట్టి పెరిగాను. నా చిన్నప్పటి నుండి కూడా ఈ రాజకోటలో ప్రవేశించాలంటే అందరూ చాలా భయపడుతున్నారు. నేను ఈ రాజకోట లోపల ఏముందో చూడడానికి వచ్చాను. ఎందుకంటే వారు అనుకున్నట్టుగానే ఇందులో ఏదైనా శక్తి అలాగే గుప్త నిధులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వచ్చాను. అంతే తప్పి నా మనసులో ఏ ఉద్దేశం లేదు. నీ ధైర్యానికి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. నీ ధైర్యం నాకు చాలా బాగా నచ్చాయి. కాబట్టి నేను నీకు ఆ ఖజానా ఉన్న గదిలోకి వెళ్ళడానికి అనుమతినిస్తున్నాను. అలాగే ఆ ఖజానాని తీసుకెళ్ళి మీ గ్రామానికి మంచి ఏర్పాట్లు చేయండి. గ్రామానికి మంచి రోడ్లు, మంచి నీటి సదుపాయాలు చేసి ఆనందంగా ఉండండి. కానీ నేను నీతో ఇక్కడ ప్రత్యక్షమై మాట్లాడినట్టు ఈ గ్రామ ప్రజలకి ఎవరికీ కూడా నువ్వు చెప్పడానికి వీల్లేదు. అర్థమైందా? అప్పుడు ఆ రాక్షసుడు మాయమై అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దానితో గోపాల్ ఆ ఖజానా ఉన్న గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ రాక్షసుడు చెప్పిన విధంగానే ఇక్కడ చాలా ఖజానా ఉంది. నేను దీన్ని తీసుకెళ్ళి మా గ్రామ ప్రజలకు చెప్పి మా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తాను. దానితో మా గ్రామస్తులందరూ చాలా సంతోషపడతారు. అలా గోపాల్ అక్కడి నుండి ఆ గ్రామస్తుల దగ్గరికి వెళ్తాడు. ఏరా రాంబాబు, నువ్వు నాతో పాటు రమ్మంటే ఆ రాజకోటలోకి రాలేదు కదా. నేను ఇందాకే వెళ్ళొచ్చాను. నేను అక్కడ ఆ ఖజానాను చూశాను. మనందరం కలిసి ఆ ఖజానాతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే ఆ ఖజానా వల్ల మన గ్రామం చాలా అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండవచ్చు. అవునా? నీకు ముందే చెప్పా కదా అక్కడికి వెళ్ళకూడదని. అయినా నా మాట వినకుండా అక్కడికి ఎందుకు వెళ్ళొచ్చావు? అయినా ఆ ఖజానాతో మనకి ఏం అవసరం లేదు. ఎందుకంటే అందులో ఏ శక్తి ఉందో ఎవరికి ఏమి తెలుసు. మనం ఆ ఖజానాని ఉపయోగించకూడదు. నువ్వు కూడా ఇంకొకసారి ఆ రాజకోట వైపు వెళ్ళకూడదు. రే రాంబాబు, నీకేం తెలీదు, నువ్వు ఆగు. రే గోపాల్, మనం ఆ ఖజానాతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానితో మనందరం సంతోషంగా ఉండొచ్చు. ఆ ఖజానాతో ఆ గ్రామస్తులందరూ కలిసి ఆ గ్రామానికి మంచి రోడ్లు వేసుకుంటారు. అలాగే ఆ గ్రామానికి సరిపడా నీటి వసతులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. దానితో ఆ గ్రామం ఎల్లప్పుడూ పచ్చదనంతో ఉంటూ ఆ గ్రామస్తులు చాలా ఆనందంగా జీవిస్తారు.